వచ్చిండే నువ్వు నాటకాలు తిరిగి నన్ను మాత్రం ఇలాంటి వీడియోలు కాదన్న, ఇలాంటి వీడియోలు చూడండి. ఫస్ట్ ఇగో ఈ మోటార్ అయితే ఇరికిందన్న మాది. అయితే చాలామంది రైతులు అయితే వేరే వాళ్ళకి మెకానిక్ వాళ్ళకు ఇచ్చి అది పీక్పిచ్చి అది చాలా పైసలు అవుతుంది. నేనైతే మా దోస్తు ట్రాక్టర్ తీసుకొచ్చి నేనే ప్రయత్నం అయితే చేసిన. అసలు ఈ ట్రాక్టర్ ఎట్లా పల్టీ కొట్టడానికి అట్లా అవుతుంది. నాకైతే చాలా భయం అయితే అయిందన్న. ఒకసారి చూడండి ఎంత హార్డ్ వస్తుంది, నీళ్ళు వస్తలేదు ఏం వస్తలేదు అని ఇది చేసిన. ఆ ట్రాక్టర్ అయితే ముంగల్ పయ్యాలు అయితే ఇంత హైట్ అయితే లేస్తుండే. అది లాస్ట్ వరకు అయితే మీరు ఈ వీడియో అయితే చూడండి ఒకసారి. ఇది ఎంత ఇబ్బంది అవుతుందంటే నేనైతే చాలా భయపడ్డానా. అది ఎందుకంటే జస్ట్గా ఇది లేవడానికి పైన ముంగల్ ఇట్లా వెనక లేపుతుంటేనే పైన లేస్తున్నాయి ముంగల పయ్యాలన్నీ. మీరైతే ఈ వీడియో మొత్తం చేయకుండా చూడనన్నా. అసలు ఎంత బాధపడుతున్నామో మేము. అసలు నేనైతే వరిసేను వేయడానికి అయితే రెడీ చేద్దామంటే మా మోటార్ అయితే ఎక్కింది, వాటర్ అయితే వస్తలేదు. దాని గురించి అయితే ప్రయత్నం చేస్తున్నా. రైతులు చాలా మంది మెకానిక్ వాళ్ళకు అడ్డగోలుగా పైసలు అయితే ఇచ్చేస్తారన్న. అయితే మనం ప్రయత్నం చేసి మన పని సక్సెస్ చేసుకోవచ్చు. ఇట్లా ఇగో నేనైతే మస్తు కష్టపడ్డా. ఇగో మీరు ఆల్రెడీ కనిపిస్తుంది అగో ఎంత హార్డ్ వస్తుంది అనేది. ఫుల్ ఇరికింది కింద. నిన్న మొన్న వర్షాలు బాగా పడడం వల్ల మొత్తం ఇరికిపోయింది అన్నట్టు లోపల. చూడండి అన్న ఒకసారి మీరైతే ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అవి ఎంత హార్డ్ వచ్చింది. పయ్యాలు అయితే ముంగల్ పయ్యాలు వేస్తున్నాయి. చాలా ఇబ్బంది అయితే పడ్డామన్నా మేము. ఇగో మా తాత అయితే ఇగో చాలా ఇబ్బంది పడ్డారు. ఇక మొత్తం వ్యవసాయం ఎండిపోతుందేమో అని మస్తు బాధపడ్డారు. ఇక నేనే వచ్చి పైసలు లేక మా దగ్గర పెట్టుబడికి మస్తు పైసలు పెట్టినాం మేము. పైసలు లేక ఇక మేమే మా దోస్తు కానీ ట్రాక్టర్ తీసుకొచ్చి ఆ మెకానిక్ దగ్గర అది సామాన్లు తీసుకొచ్చి నేనే ప్రయత్నం అయితే చేసి మోటార్ అయితే బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఫలితం అయితే వచ్చింది. చాలా ఇబ్బంది అయింది మాకు కూడా. అగో ఎట్లా చేస్తున్నారు చూడండి ఒకసారి. మీరు వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అన్న ప్లీజ్. ఎందుకంటే మీకు కూడా అర్థమవుతుంది కదా, మీ మోటార్లు కూడా ఎక్కినప్పుడు చూసుకోవచ్చు అన్నమాట. మనకు విజీ ఉంటుంది అన్నమాట ఎట్లా ఇది అవుతుంది అనేది. దాని గురించి మన రైతులు అయితే అడ్డగోలుగా ఇవ్వని పడితే దానికి నమ్మి పైసలు అయితే అడ్డగోలుగా ఇచ్చేస్తారన్న. నేనైతే మా మోటార్లు కాలిపోయినా కూడా నేనే వీక్కుంటా అన్నట్టు. ఆ కట్టడానికి మనకు రాదు కాబట్టి మెకానిక్ దగ్గర నుంచి సామాన్లు తీసుకొచ్చి 1500 అట్లా మనకు తక్కువ అవుతుంది అన్నమాట. నేనైతే ప్రయత్నం చేస్తాను. నేనైతే మన రైతులకు చాలా సపోర్ట్ చేద్దామని వీడియోలు అయితే పెడుతున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అన్న ప్లీజ్. ఎందుకంటే నా ఛానల్ ఆల్రెడీ మొత్తం మంచిగా గ్రోత్లో అయితే వచ్చింది. అందరూ చాలా బాగా సపోర్ట్ కూడా చేస్తున్నారు అన్న. థ్యాంక్ యూ అన్న. ప్లీజ్ అన్న నా వీడియో అయితే మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి అన్న ప్లీజ్ అన్న. ఇగో నీళ్ళైతే ఇప్పుడు ఓకే అయింది. ఇగో మొత్తం ఎండుకుపోయింది. అగో చూడండి ఒకసారి. ఇప్పుడు ఎండుకుపోయింది మొత్తం. దాని గురించి చాలా బాగా అయితే పడ్డాం మేము. చూడండి ఇప్పుడు నీళ్ళు ఎట్లా పోస్తుందో మొత్తం వండు మొత్తం అయిపోయినాక ఒక పైపు తీసి పెట్టినండే మేము. ఎట్లా వండు పడుతుంది చూడండి. ఇట్లా 2 రోజులు పోసిందన్న ఇట్లనే. ఎందుకంటే అది మొత్తం కింద కూలిపోయింది కదా, కూలిపోయి ఇట్లా అయిందా నాకు. మొత్తం నీళ్ళే పోసింది అది. చాలా మా తాత అయితే మస్తు బాధపడ్డారు. మోటార్ ఏమైందో ఏమో అని. మొత్తం పైన ఇక సక్సెస్ అయితే అయిందన్న. మేము చేసిన ప్రయత్నానికి అయితే ఫలితం అయితే వచ్చింది. చూడండి అన్న ఒకసారి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.